హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఒక అమానుషమైనటువంటి సంఘటన మీకు తెలియపరుస్తున్నాను. నిండు చోళాలపై కర్కశత్వంగా భార్య కడుపుపై కూర్చొని ఊపిరాడకుండా చేసి చంపేసినటువంటి ఒక దుర్మార్గుడి యొక్క ఉదాంతం ఇది. వార్తల్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ అమానుషమైనటువంటి చర్యకు ప్రధాన కారణం అనుమానం మాత్రమే. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18వ తేదీన ఈ అమానుషమైనటువంటి ఘటన జరిగింది. తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేయడం జరిగింది. తరువాత హత్య అని తేల్చడం జరిగింది. నిందితుడిని జైలుకి తరలించడం జరిగింది. పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కుషాయిగూడ ఇన్స్పెక్టర్ జి అంజయ్య, ఎస్ఐ వెంకన్న కథనం ప్రకారం కాచిగూడకు చెందినటువంటి అతిపాముల సత్యనారాయణ ఇన్స్టాగ్రామ్లో కాపురాకు చెందినటువంటి స్నేహతో పరిచయం ఏర్పడింది. 2022లో వీళ్ళిద్దరికీ వివాహం అయింది. తొలుత సచిన్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. 2023లో వీళ్ళకి ఒక బాబు జన్మించాడు. తర్వాత సచిన్ పని మానేసి జులైగా తిరగటం, తాగుడుకు బానిసవడం జరిగింది. తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోవడం జరిగింది. పాత బస్తీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి తన కుమారుడిని అమ్ముతానని చెప్పేసి ₹1,00,000 బేరం కుదిరించుకొని అమ్మటం జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి స్నేహ ఆందోళనతో మరి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ పోలీసులు ఆ బిడ్డను తీసుకొచ్చి ఆమెకు అప్పచెప్పడం జరిగింది. కొద్ది రోజులకే ఆ బిడ్డ మరణించడం జరిగింది. ప్రతిరోజు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతూ మరి ఇద్దరు కొంతకాలానికి విడివిడిగా జీవిస్తూ ఉన్నారు. అలా విడిగా దూరంగా కాపురం పెట్టుకొని జీవిస్తున్నటువంటి కొంతకాలానికి వీళ్ళిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి కాపురాలో ఒక గది అద్దెకు తీసుకొని గత ఏడాది డిసెంబర్ నుంచి కలిసి జీవిస్తున్నారు. భార్య 7 నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్నటువంటి సచిన్ గర్భం ఎలా దాల్చావంటూ అనుమానిస్తూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా భార్యను హతమార్చాలని చెప్పేసి ఒక ప్లాన్ అనేది వేసుకున్నాడు. ఈ నెల 15వ తేదీ నైటు ఆమెకు మద్యం తాగించాడు. 16వ తేదీ ఉదయం ఆమెను మరి ఆ గర్భంపై కూర్చొని దిండు ముఖంపై పెట్టి ఆమెను ఊపిరాడకుండా చేసి చంపేయటం జరిగింది. ఇలాంటి అమానీయమైనటువంటి ఘటనలో మరి ఆమె కడుపులో ఉన్నటువంటి శిశువు బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చినటువంటి క్షణాల్లోనే ఆమె మరణించడం జరిగింది. ఈ విధమైనటువంటి అమానుషమైనటువంటి ఘటన జరిగిన తర్వాత మరి ఆమె హత్యగా చిత్రీకరించడం కోసం ఆమె డెడ్ బాడీ పక్కన వంటగదిలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ తెచ్చి పైపుని లీక్ చేయడం జరిగింది. మరి అదృష్టవశాత్తు మరి ఆ యొక్క గ్యాస్ సిలిండర్లో గ్యాస్ లేకపోవడం వల్ల తలుపులేసి మరి ఆ నిందితుడు పరారవడం జరిగింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇరుగు పొరుగు వారికి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు వచ్చి ఆ యొక్క శవాన్ని చూసి మరి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. చూసారా ఫ్రెండ్స్, భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాలు ఉండాలి, ఆప్యాయత అనురాగాలు ఉండాలి, కానీ ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. ఈ విధమైనటువంటి మరి మరణాలు ఇలా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీనిపై మీ అమూల్యమైనటువంటి కామెంట్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను. జై హింద్.